వెల్కమ్ టు భారత వనితా టీవీ. కారంపూడి ఎంపీపీగా బొమ్మిన బాధ్యతలు స్వీకరణ. కారంపూడి ఎంపీపీగా బొమ్మిన సావిత్రి అల్లయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సావిత్రి అల్లయ్య మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. గతంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికలలో కారంపూడి మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మేకల శారదా శ్రీనివాసరెడ్డికి అధిష్టానం అవకాశం ఇవ్వగా ఆమెకు కేటాయించిన 2 సంవత్సరాలు పూర్తి కావడంతో రెండోసారి కాపు సామాజిక వర్గానికి కేటాయించడంతో ఒప్పందం ప్రకారం సావిత్రి అల్లయ్య ఇన్ఛార్జి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరై ఎంపీటీసీలు వైసీపీ నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన సావిత్రి అల్లయ్యను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వీరిని ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంగర సుబ్రహ్మణ్యం, కొమ్మిరెడ్డి ఎర్ర గురువారెడ్డి, కారంపూడి ఎంపీటీసీ మైనార్టీ నాయకులు షేక్ ఆరిఫ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు ఎంపీపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరుసగా 4 సార్లు గెలిచినటువంటి మా ప్రీతమ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఎంపీపీ పదవి రావడం జరిగింది. ఇదే విధంగా రేపు జరిగేటటువంటి మా ఎంపీపీ ప్రమాణ స్వీకారాన్ని, అదేవిధంగా ఆసరా ప్రోగ్రాంని రేపు మండల ప్రజల అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కారంపూడి ఎంపీపీ ఈరోజు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, కారంపూడి మండల ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు. 6న సర్పంచుల చెలో అసెంబ్లీకి పిలుపు. ఈ నెల 6న సర్పంచులు చెల్లో అసెంబ్లీకి పిలుపునిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులు తిరిగి మా సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను గ్రామ పంచాయతీల సర్పంచుల అధీనంలోనే పని చేయించాలని, ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి మా సర్పంచులతోనే ఖర్చు చేయించాలని కోరారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు 15,000, ఎంపీపీలకు, జెడ్పీసీలకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని, సర్పంచుల 16 డిమాండ్ల పరిష్కారానికి అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం మా గ్రామీణ ప్రజల సమస్యల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు 12,918 గ్రామాల్లో నివసిస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటివి లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడం జరుగుతుంది. న్యాయబద్ధమైన మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు తీర్చమని చెప్పి గత 3-4 సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కించిత్తు కూడా ఈ సమస్యల పట్ల ఆయన స్పందించి పరిష్కారం చేసే దిశలో ఆలోచించడం లేదు. అందుకని చెప్పే మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు 16 డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ రేపు 6వ తేదీన రాబోయే మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసెంబ్లీని ముట్టడించడం జరుగుతోంది. కనుక ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి
సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా అటెండ్ అయ్యి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరటం జరుగుతుంది. రెవెన్యూ ఫిల్లింగ్స్ స్టేషన్ను ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్ సేవలను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు సద్వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ లోతేడి శివశంకర్ కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సుమారు 3 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రెవెన్యూ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా నెలకు 80,000 వంతున లీజ్ అమౌంట్ వస్తుందని, అదేవిధంగా 6 లక్షల రూపాయలపైన ఆదాయం లభించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చులకు, మౌలిక వసతుల ఏర్పాట్లకు, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదన పంపించి 32 ఎకరాలు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మంజూరైన స్థలంలో రెవెన్యూ సొసైటీ సహాయంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయక, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు శ్రీరామ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ కు ఘనంగా వీడ్కోలు. గుంటూరు నుంచి బదిలీపై వెళ్తున్న గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హజీఫ్ కు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. సాధారణ బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా నుంచి ఐఎస్డబ్ల్యూకు వెళ్తున్న ఆరిఫ్ హజీఫ్ ను పోలీస్ అధికారులు శాలువతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో సుదీర్ఘం కాలం పాటు పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు మాట్లాడుతూ నిబద్ధత, అంకితభావంతో అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని, విధి నిర్వహణలో కేటాయించిన అన్ని విధులు సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారిక పేరు తెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ ఎస్పీ మనోజ్ హెగ్డే, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శాంతికుమార్, జిల్లా అన్ని సబ్ డివిజనల్ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.